గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భానుత్ మంగిలాలు తన ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ప్రజల్లోకి వెళ్తున్నాడు. మంగిలాల్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఓటు అభ్యర్థిస్తున్నారు. ఏం అడుగుతున్నారు ప్రజలను ఏమని అడుగుతున్నానంటే, గత 20 సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లోనే ఉన్నా. గత 20 సంవత్సరాల నుండి రాజకీయాల్లోనే ఉన్నాను. ఫస్ట్ టైం నేను సింగిల్ విండో డైరెక్టర్గా అయినాను. తర్వాత ఇప్పుడు పోయిన ఇయర్లోనే నేను ఎంపీటీసీ ఇక్కడ మాజీని. టీఆర్ఎస్ మహిబాద్ మండలంలోనే టాప్ మెజార్టీ. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలే నాకు చందాలేసి గెలిపించారు. ఆ చల్లని దీవెనలతోటే 800 ఓట్లతోటి మెజార్టీతో నన్ను గెలిపించారు. ఇప్పుడు మళ్ళా ఉత్తరతండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను వాళ్ళే ప్రోత్సహించి, అన్న నువ్వు ఉంటేనే కరెక్టు అని నన్ను ప్రజలే నిలబెడుతున్నారు. నేను కావాలని నా అంతటా నేనే నిలబడలే. ప్రజలందరూ 4 తండాల ప్రజలు వచ్చి, అన్న మీరే నిలబడాలి, మీరైతేనే కరెక్టు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ తండాల ప్రతి ఇల్లు తెలుసు నీకు, ప్రతి గడప తెలుసు, ప్రతి బజార్ తెలుసు, ఏ బజార్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు, ప్రతిదీ మీకు తెలుసు. అన్న మీరే ఉండాలంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేను ఎంపీటీసీగా ఉండి వాస్తవంగా ఈ మండలంలో ఏ ఎంపీటీసీ చేయనంత పనులు చేసిన నేను. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ మారంగానే ఎంపీపీ తోటి మాట్లాడి దాదాపుగా ఒక 50 నుండి 50 లక్షల వరకు దాదాపు నాకు ఉమ్మడి గ్రామానికి తెచ్చుకున్నా నేను. ఇప్పుడు ఈ తండాల్లోనే 2 సీసీ రోడ్లు వేసిన, గుర్రాలగుట్టలోనే సైడ్ డ్రైన్ వేసిన, మోకాల లోతు నీళ్ళలో ఉండేదాన్ని ఒక సైడ్ డ్రైన్ వేసి ఇప్పుడు ఆ రోడ్డును ఎప్పుడు సుక్క నీరు లేకలే చేసిన, 2 బోర్లు వేపించిన. ఇప్పుడు 26 సంవత్సరాల క్రితం అంగన్వాడీ సెంటర్ మాకు వస్తే ఇంతవరకు సొంత బిల్డింగ్ లేదు. ఇప్పుడు మహిబాద్ మండలంలోనే ఒకే ఒక్క బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా నా గ్రామానికి తెచ్చుకున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే తోటి ఫ్రీగా చనువుగా మాట్లాడే అంత నాకు ఉన్నది కాబట్టి అది కూడా నేను తెచ్చుకున్నా. ఇప్పుడు ఉత్తర తండ నుండి సింగిలాల్ ఇందిరానగరం పోయే వరకు 3 కిలోమీటర్ల వరకు 60-70 సంవత్సరాల నుండి మోకాల లోతు బురదలో రైతులు డొంకల నుండి పడుతారు. దాన్ని కూడా విముక్తి చేయిస్తున్న. ఎన్ఆర్ఈజేఎస్ కింద 1.5 కిలోమీటర్ దాన్ని కూడా రోడ్డు శాంక్షన్ చేయిస్తున్నా. అది కూడా త్వరలోనే వస్తుంది. ఇప్పుడు అట్లాగనే ఇందిరమ్మ ఇండ్లు 17 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే ఒక్కరికి కూడా గుంట భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వలే. ప్రతి ఒక్కరికి పేదవారికే ఇచ్చిన. ఎందుకంటే పేదవారి కష్టాలు ఏందో నాకు తెలుసు. నేను పేదవాడిని కాబట్టి పేదవాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి చూసి ఎన్నుకున్నా. ఒక్కరు కూడా ఏలెత్తి చూపించలే, ఫలానోనికి ఎందుకు ఇచ్చినామని ఒక్కరు కూడా ఏలెత్తి చూపించకుండా నేను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అందరినీ ఆలోచించి సమిష్టి నిర్ణయంతో అన్ని 4 తండాల పేదవాళ్ళను చూసి ఎన్నుకొని వాళ్ళకి ఇవ్వడం తెలిసి అది ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిపోయింది. త్వరలో 2 లిస్టు 3వ లిస్టు కూడా వస్తుంది. అది కూడా ఇల్లు లేని గుడిసెలలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని మా ప్రభుత్వం చెప్తుంది. నేను చెప్తున్నా. ఇప్పుడు మళ్ళా ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పుడు దాదాపుగా రుణమాఫీ అయింది. మళ్ళా ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు కానీ ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఇంటికి సన్న బియ్యం వస్తుంది. అందరు 3 పూటల తింటున్నాం. కాబట్టి ఈ పథకాలతోటి ప్లస్ నా వ్యక్తిగతంగా నేను కూడా సుపరిచితును కాబట్టి నేను ఈ తండ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీ గుర్తేంటి? ప్రజల్లోని ఏం అడుగుతున్నారు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇంకా ఇతర తండాలలో? ఇప్పుడు ఇతర తండాల సమస్యలంటే ఇప్పుడు గుర్రాలగుట్టలో నేను ఇంతకుముందే చెప్పాను, సగం డ్రైనేజీ అయింది కానీ ఇంకా సగం డ్రైనేజ్ ఉంది. ఒక సీసీ రోడ్ ఉన్నది. ఇప్పుడు నేతాజ్ తండలో ఒకటే రోడ్డు ఉన్నది వేయాల్సింది. ప్లస్ గత 50 సంవత్సరాల క్రితం బిల్డింగ్ అయింది, ఒక స్కూల్ బిల్డింగ్. అది కూడా శిథిలావస్థలో చేరింది. ప్రస్తుతం ఆ బిల్డింగ్ మీదనే నా దృష్టి అంతా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది ఇక్కడ. గవర్నమెంట్ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిస్తేనే ఆ బిల్డింగ్ కూడా చేయిస్తానని నేను ఈ ప్రజలకు మాటిస్తున్నాను. ప్లస్ ఉత్తరతండలో కూడా మెయిన్ ఉన్నది, అక్కడ ఇళ్ళ సమస్య బాగున్నది. ఆ ఇళ్ళ సమస్య ఒకటి క్లియర్ చేయాలని ఉన్నది. ప్లస్ రాయకుంట తండలో ఒకటి సైడ్ డ్రైను అది చాలా పొడుగు ఉండాలి. ఎందుకంటే పైన గుట్ట ఉన్నది, వర్షం పడతా అంటే ఆ గుట్టల నుంచి నీళ్ళు వచ్చి తండ మధ్యల నుండి కొట్టుకొని పోతుంది. దాన్ని ప్రధాన దృష్టితోటి అది కూడా తీర్చాలని
నేను మనసారా ఆ ప్రజలను కోరుకుంటూ ఆ సమస్యలు తీరాలని నేను కోరుకుంటున్నాను. గతంలో ఎంపీటీస్గా చేశాను, అప్పుడు అభివృద్ధి చేశాను. ఇప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించింది వివిధ తండాలు ఉన్నాయో వాటికి సీసీ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ సంబంధించి బిల్డింగ్ కావచ్చు, స్కూల్కి ఇతర సంబంధించింది అన్ని సమస్యలు తీర్చాను. ఏదైతే ఎమ్మెల్యేకి దగ్గర ఉన్నటువంటి నాకు గతంలో చేసినట్టు అనుభవం ఉంది. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకైతే ఏదైతే కావాల్సిందో ఆ పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళి అన్ని సమస్యలు తీర్చా అని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంతో వెంకన్న మహబూబ్ జిల్లా న్యూస్.